ఏపీలో రాజానగరానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. కోటలకు ఈ నగరం ప్రసిద్ధి. అయితే రాజకీయంగానూ ఈ సెగ్మెంట్కు చాలా ఇంపార్టెన్సే ఉంది. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య త్రిముఖ పోరు కనిపించింది. అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకు వేసి రాజానగరంలో తమ అభ్యర్థినే నిలబెడతామని ప్రకటన చేశారు. రాజోలు కూడా ప్రకటించారు. అయితే టీడీపీతో పొత్తులు ఉంటాయని చెబుతున్నా కూడా అంతకు ముందే ఎవరికి వారే సీట్స్ను అనౌన్స్ చేయడం కీలకంగా మారుతుంది. మరి రాజానగరం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాజానగరంలో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య త్రిముఖ పోరు నడిచింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జక్కంపూడి రాజాకు 51% ఓట్లు వచ్చాయి. ఆయన ఘన విజయం సాధించారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన పెందుర్తి వెంకటేష్కు 33% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థి రాయంపు రెడ్డి చిన్నాకు 12% ఓట్లు వచ్చాయి. పెందుర్తి వెంకటేష్ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయటం సహజ వ్యతిరేకతతో ఓడిపోయారు. అదే సమయంలో జనసేన కూడా వేరువేరుగా పోటీ చేయటం ఓట్ షేర్పై ఎఫెక్ట్ చూపించింది. ఇటు జక్కంపూడి రాజా వేవ్, జగన్ వేవ్ కలిసి వచ్చి భారీ మెజారిటీతో గెలిచారు. మరి ఈసారి ఎన్నికల్లో రాజానగరం సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు క్యాండిడేట్స్ యొక్క బలాబలగాలను చూద్దాం. ముందుగా జక్కంపూడి రాజా. అయితే జక్కంపూడి రాజా యొక్క ప్లస్ పాయింట్స్ను ముందుగా పరిశీలిద్దాం. జక్కంపూడి కుటుంబం రాజకీయ వారసత్వం, జనానికి వెల్ఫేర్ స్కీమ్లు అందుతూ ఉండటం, విద్య, వైద్యం విషయంలో మౌలిక వసతులు మెరుగు అవటం, పెద్ద ఎత్తున జనానికి ఇళ్ల పట్టాల పంపిణీ, ఇవన్నీ కూడా ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్స్. ఇక ఇప్పుడు జక్కంపూడి రాజా యొక్క మైనస్ పాయింట్స్ను పరిశీలిద్దాం. రాజా విషయంలో వైసీపీ క్యాడర్లో అసంతృప్తి నెలకొంది. సెగ్మెంట్లో చాలా వరకు రోడ్ల డ్యామేజ్ కూడా కనిపిస్తుంది. సీతానగరం నుంచి రాజమండ్రి కనెక్టివిటీ రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. రోడ్లు నిర్మిస్తామన్న హామీ కూడా నెరవేరకపోవటం, స్వచ్ఛమైన తాగునీరు గ్రామాలకు అందకపోవటం, ఇవన్నీ ఆయనకున్న ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్. ఇప్పుడు బొడ్డా వెంకటరమణ చౌదరి యొక్క ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్ను గమనిద్దాం. ముందుగా ఆయనకున్న ప్లస్ పాయింట్స్ను పరిశీలిద్దాం. పార్టీలో కీలక నేతగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. ఇక బొడ్డు వెంకటరమణ చౌదరి మైనస్ పాయింట్స్ను ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్థానికేతరుడు కావటం, జనసేనతో పొత్తులో భాగంగా టీడీపీకి టికెట్ దక్కే ఛాన్స్ లేకపోవటం, గ్రౌండ్లో యాక్టివ్గా లేకపోవటం, ఇవన్నీ కూడా ఆయనకున్న ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్. ఇప్పుడు మరో క్యాండిడేట్ బత్తుల బలరామకృష్ణ యొక్క ప్లస్ పాయింట్స్ను గమనిద్దాం. ఆయనకున్న ప్లస్ పాయింట్స్లో మొదటిది జనంలో ఆయనకున్న పాజిటివ్ ఇమేజ్, దాన్ని ఆయన పెంచుకోవటం. ఇక ప్రజల్లో గత 5 ఏళ్లుగా నమ్మకం కలిగించటం, ప్రజా సమస్యల పరిష్కారంపై చొరవ చూపటం, ప్రజలకు అందుబాటులో ఉండటం, అవసరమైన వారికి ఆర్థిక సహాయాలు అందించడం ఆయనకు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్లా కనిపిస్తుంది. ఇక పెందుర్తి వెంకటేష్ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవటం, ఇవన్నీ కూడా ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్స్. ఇక వచ్చే ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మొదటిగా జక్కంపూడి రాజా మరియు బత్తుల బలరామకృష్ణ మధ్య ఒకవేళ పోటీ నెలకొంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజానగరంలో జనసేన పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు 53% ఓట్లు, వైసీపీకి 44% ఓట్లు, ఇతరులకు 3% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక టీడీపీ జనసేన పొత్తు కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండటం జనసేనకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. పవన్ పార్టీకి రాష్ట్రంలో ప్రాధాన్యం పెరగటం, బత్తుల బలరామకృష్ణ నాయకత్వంపై జనంలో నమ్మకం పెరగటం, ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి వస్తూ ఉండటం, రాజానగరంలోని టీడీపీ కీలక నేతలైన పెందుర్తి వెంకటేష్, బొడ్డు వెంకటరమణ చౌదరి సపోర్ట్ ఇస్తూ ఉండటం జనసేన అభ్యర్థి గెలుపు అవకాశాలను పెంచుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక మరోవైపు ఈ సెగ్మెంట్లో అభివృద్ధి కూడా సరిగ్గా జరగకపోవడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం అధికార పార్టీ అభ్యర్థికి మైనస్గా మారుతోందని జనం అభిప్రాయంగా తేలింది.